జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. హాయ్ సార్, హాయ్ ఎలా మ్యామ్. ఉన్నారు? నాకు రామ్ గోపాల్ వర్మ గారు చెడగొట్టేశారు నన్ను. 10వ క్లాస్లో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశా బస్ స్టాప్లో. 10th క్లాస్లో యా ఛీ అనింది. ఇంకా అప్పటి నుంచి ప్రపోజ్ చేయడం ఆపేసి నా పని నేను చేసుకుంటున్నాను. సో మీరు చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఇదేం దయ్యం. ఇదేం దయ్యం? యా ఐ వాంటెడ్ అ సినిమా ఎక్స్పీరియన్స్, ఐ మీన్ కెమెరా ఎక్స్పీరియన్స్, సెట్ ఎట్లా ఉంటుంది అనేది ఐ వాంటెడ్ టు నో. ఇట్స్ నాట్ అబౌట్ హిట్ ఫ్లాప్ ఫర్ మీ. లక్కీ భాస్కర్, యా ఈవెన్ దుల్కర్ సల్మాన్ దుల్కర్ గారు is one of the most sweetest and amazing personalities that I have ever met in my life. Like నా గుండె తీసుకొని ఇచ్చేస్తా అంట. పవన్ కళ్యాణ్ సార్, We'll have a nice shoot today అన్న. చితగొట్టేద్దాం సార్. సో ఏం చదివారు? నన్ను తట్టుకోలేక మా డాడీ నన్ను తమిళనాడులో వేస్తారు. ఎందుకని తట్టుకోలేక అంటే ఏం చేశారు మీరు? పెద్ద చదివేటోండి కాదు అంతే. అండ్ యానిమల్ యా చాలా క్యూట్ గా. హాయ్ సార్, హాయ్ ఎలా మ్యామ్. ఉన్నారు? ఐఎమ్ గుడ్. వద్దు, మంజుష. శ్రీనాథ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఒక చిన్న కటింగ్తో స్టార్ట్ చేద్దాం. కేక్ కటింగ్ అంటారేంటి కొంపదీసి? నాకు చాలా చిరాకండి, ప్లీజ్ జెన్యున్గా. నాకు అది ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ వై. నాకు రామ్ గోపాల్ వర్మ గారు చెడగొట్టేశారు నన్ను ఈ పాయింట్లో. బర్త్డే అనే కాన్సెప్ట్లో నాకు 10th క్లాస్ ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా ఐ యూస్ టు లవ్ సెలబ్రేటింగ్ బర్త్డేస్. అనుకోకుండా ఆయనది ఒకటి ఇంటర్వ్యూ చూశాను నేను. బర్త్డే రోజు ఏం పీకేమని నువ్వు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నావు? ఇట్స్ జస్ట్ ప్రాసెస్ వేర్ యువర్ పేరెంట్స్ నుంచి నువ్వు వచ్చావు. దాంట్లో నీ కష్టం లేదు, నీ శ్రమ లేదు, నీ ఇన్వాల్వ్మెంట్ లేదు. జస్ట్ పుట్టావు నువ్వు అంతే, దానికి ఏంటి అని ఒక ఇంటర్వ్యూలో చూసా. కట్ అయిపోయింది నాకు, ఆ నరం కట్ అయిపోయింది నాకు ఫ్రమ్ సో దేర్. మనం కూడా సెలబ్రేట్ చేసుకోవద్దు అయితే. యా సారీ ఫర్ దాట్, బట్ రామ్ గోపాల్ వర్మ గారు ఈ విషయంలో తిట్టుకుంటా ఆయన్ని. యూ కిల్ దట్ బర్త్డే ఫీల్ ఫర్ మీ అని. అప్పటి నుండి చేసుకోవడం మానేశారా? యా మానేశాను. ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇప్పుడు అదెందుకులేండి. అంటే జస్ట్ తెలుసుకుందా? ఫ్రమ్ మై ఇంటర్ టిల్ నౌ నాకు ఇట్ డజంట్ ఎక్సైట్ మీ. బర్త్డేస్ అంటే నాకు అసలు ఎక్సైట్మెంట్ రాదు. నా చుట్టుపక్కల వాళ్ళకి ఎక్సైట్మెంట్ వస్తే నాకు అర్థం కాదు. నా బర్త్డేకి వీళ్ళు ఎక్సైట్మెంట్ ఏంటి? మా మమ్మీ డాడీ ఎక్సైట్ అయ్యారు, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ వై ఆర్ అదర్స్ ఎక్సైటెడ్? ఈజ్ ఇట్ పార్టీ? ఈజ్ ఇట్ వాట్? మోస్ట్లీ ఇట్ ఎండ్స్ అప్ విత్ పార్టీ. అంతే అంటారు. యా సూపర్. సో బేసిక్గా అంటే ప్రాపర్ ఎక్కడ? ఐమ్ బోర్న్ అండ్ బాట్ అప్ హైదరాబాద్. హైదరాబాద్. యా బోర్న్ అండ్ బాట్ అప్ హైదరాబాద్. ఎడ్యుకేషన్ అంతా కూడా ఎడ్యుకేషన్ టిల్ +2 హైదరాబాద్. దాని తర్వాత నన్ను తట్టుకోలేక మా డాడీ నన్ను తమిళనాడులో వేసారు. ఎందుకని తట్టుకోలేక అంటే ఏం చేశారు మీరు? పెద్ద చదివేటోండి కాదు అంతే. లక్కీగా కరెక్ట్గా ఒకసారి చదివేసరికి +2లో మార్కులు బాగా వచ్చాయి. నా కొడుకు చదవగలడు అని మా నాన్న నమ్మకంతో తీసుకెళ్ళి మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్లో వేసారు నన్ను. పోనీ అక్కడైనా చదివారా? మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. లేదు, చదువుకునే వచ్చా, పట్టాను తీసుకుని వచ్చా, అదైతే చేశా. 5 సంవత్సరాలు కాలేజ్కి వస్తే 6 సంవత్సరాలు కూర్చొని చేసి వచ్చా. తప్పలేదండి. అంటే డిగ్రీ లేకుండా ఇంటికి వస్తే కాళ్ళు ఎరగొడతా అన్నారు అని పాపం భయపెట్టినందుకు పట్టా పట్టుకొచ్చారు. తప్పలేదు. కాంప్రమైజ్ అయ్యి. కాంప్రమైజ్ ఏం లేదు, ఆప్షన్ లేక. ఓకే. సో ఏం చదివారు అంటే లైక్? ఆమె మెకానికల్ ఇంజనీర్ అండి, ఫ్రమ్ పిఎస్జి టెక్ కాలేజ్, కోయంబత్తూర్. వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ ఇన్ ఇండియా ఫర్ మెకానికల్ ఇంజనీర్స్. అండ్ బేసిక్లీ మా దగ్గర ఒక బ్యూటిఫుల్ కోర్స్ ఉంది. ఇట్స్ కాల్డ్ శాండ్విచ్. యా శాండ్విచ్ మెకానికల్, శాండ్విచ్ ప్రొడక్షన్, శాండ్విచ్ ఎలక్ట్రికల్. దీస్ 3 ఆర్ ద గ్రూప్స్. మాకు ఎలా ఉంటుందంటే ఎవ్రీడే మార్నింగ్ 3 hours మేము ఫ్యాక్టరీకి వెళ్తాం. మా కాలేజ్లోనే ఒక ఫ్యాక్టరీ ఉంది. పిహెచ్డి సబ్మర్సిబుల్ పంప్స్ అండ్ మోటార్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మా కాలేజ్లో లేత్ మిషన్ నుంచి నానో టెక్నాలజీ మిషన్ దాకా అన్ని మిషన్స్ ఆర్ అవైలబుల్. అంటే ఇప్పుడు చూస్తున్న మిషన్స్ మా కాలేజ్లో 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం కొనేసుకుని కూడా పెట్టేసుకుని ఉన్నారు. ద మోస్ట్ అడ్వాన్స్డ్ మెషినరీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. అబ్దుల్ కలాం గారు వచ్చేవారు, సంవత్సరానికి ఒకసారి వచ్చి హీ యూస్ టు గివ్ అస్ అ గెస్ట్ లెక్చర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ వీ యూస్ టు బి వెరీ inspired by his talk. Lot of guest lecturers, lot of excellent professors used to take classes మాకు. అండ్ హాఫ్ డే మేము వెళ్ళి క్లాసులకి ఇండస్ట్రీలో చూసి మాకేంటంటే అక్కడ
టెక్నీషియన్స్ విల్ టీచర్స్ ఫ్రమ్ స్క్రాచ్ టు అ ఫినిష్ ప్రోడక్ట్. నా ఒక ప్రోడక్ట్ ఇట్లా చేయాలి అని డిజైన్ వేసుకుని వెళ్తే దే విల్ టీచ్ యూ హౌ టు మేక్ ఇట్ ఫిజికలీ. హాఫ్ డే ఏమో ఇస్ ద ఇండస్ట్రీ థింగ్ అండ్ హాఫ్ డే ఇస్ ద క్లాసెస్. ఆ కోర్స్ ఇండియాలో ఆ ఒక్క కాలేజ్లోనే ఉంది. సో తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు నన్ను. పాపం ఏం కాదులేండి, దట్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. సో మొత్తానికి పట్టా తీసుకొచ్చిన తర్వాత అంటే యాక్టింగ్ అనేది ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది? అంటే లైక్ ఫిలిమ్స్ చేయాలి, యాక్ట్ చేయాలి, హీరో అవ్వాలి. యా, ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ అండి. ఇట్స్ జస్ట్ దట్ అర్థమయ్యేది కాదు. అంటే కాలేజ్ అనే ఒక టర్మాయిల్ అని అదొక బ్యూటిఫుల్ ప్రాసెస్. దాంట్లో నలుగుతూ ఉంటాం అందరం. ఎంత బ్రిలియంట్ స్టూడెంట్ అయినా, ఎంత బ్యాక్ బెంచర్ అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా నలుగుతాడు. సో మై గెట్ అవే ఫ్రమ్ ద పెయిన్ ఈజ్ సినిమా. రేపు పొద్దున ఎగ్జామ్ ఉందంటే రాత్రి కూర్చొని సినిమా చూసేటోండి నేను. ఇంకొక గంటలో ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాలంటే సినిమాని ఫాస్ట్ ఫార్వర్డ్ చూసుకుంటూ వెళ్ళేటోండి. సినిమా వాజ్ మై గెట్ అవే ఫర్ మై పెయిన్ అండ్ ట్రామా. లైక్ 10th బిఫోర్ నేను అసలు నో ఐ వెంట్, నా ఫస్ట్ మూవీ వాజ్ తొలి ప్రేమ ఇన్ థియేటర్. ఐ వాజ్ కిడ్ బేసిక్లీ. మా అన్నాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు, మా అన్నయ్య తీసుకెళ్ళేవాడు గట్టిగా. సినిమా వాజ్ ఆల్వేస్ దేర్. అప్పుడప్పుడు డాడీ జైల్లో డబ్బులు దొంగతనం చేస్తే వెళ్ళి సినిమా చూసేటోడిని. యా, 8th క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచి ఐ యూస్ టు గో టు థియేటర్స్ ఆల్ బై మై సెల్ఫ్. థియేటర్స్ మీరు వెళ్ళడం స్టార్ట్ చేశారు? నేను వెళ్ళిపోయేటోండి. యా, బట్ యాజ్ ఏ యాక్టర్ అవ్వాలనేది ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు? సి వెన్ వీఆర్ ప్రిటీ యంగ్ కదా, మనం తెర మీద హీరోని చూస్తాం కదా, సినిమా చూసినంతసేపు మనల్ని మనం చూసుకుంటాం. దట్ హీరో ఇస్ మీ అని లివ్అప్ చేస్తాం. అనిపించిన ఫస్ట్ ఫిలిం అది అన్నీ ఫ్రమ్ తొలి ప్రేమ టిల్ ద లేటెస్ట్ మూవీ ఆఫ్ దురంధర్, ఉస్తాద్ భగత్ సింగ్. ఐ వాజ్ ఇన్ దట్ ఫీల్. ఐఎమ్ లైక్ ఐ సా పవన్ కళ్యాణ్ గారు. అసలు నేను ఇంత ఉన్నప్పుడు కూర్చుని అంత పెద్ద తెరలో ఆయన చూసా. అండ్ ఐఎమ్ షేరింగ్ స్క్రీన్ విత్ హిమ్. వీ స్పోక్ విత్ టు ఈచ్ అదర్. దట్ వాజ్ సంథింగ్ ఎల్స్. నేను కళలో కూడా ఊహించుకోలేదు దట్ ఐల్ గెట్ టిల్ హియర్. బట్ నవ్వు ఆ కళనే నమ్ముకొని ముందుకు వెళ్తున్నా. సూపర్. యా, సో మీరు చేసిన ఫస్ట్ ఫిలిం ఏది? అడగండి ప్లీజ్. నాట్ దట్ ప్రౌడ్, బట్ ఇట్స్ కాల్డ్ ఇదేం దయ్యం. ఇదేం దయ్యం? యా, ఇట్స్ జస్ట్ దట్ ఐ వాంటెడ్ అ సినిమా ఎక్స్పీరియన్స్. ఐ మీన్ కెమెరా ఎక్స్పీరియన్స్, సెట్ ఎట్లా ఉంటుంది అనేది ఐ వాంటెడ్ టు నో. ఇట్స్ నాట్ అబౌట్ హిట్ ఫ్లాప్ ఫర్ మీ. అసలు ఆ హిట్ ఫ్లాప్ వాట్ మార్కెట్ విల్ ఐ క్రియేట్ కంటే నాకు ఒక అవకాశం అండ్ దట్ ఎక్స్పోజర్ ఆఫ్ సెట్ వాజ్ మచ్ నీడెడ్ బ్యాక్ దెన్. సో ఐ డిడ్ నాట్ చెక్ ఆన్ ఇట్. ఐ జస్ట్ జంప్డ్ ఆన్ అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. మెకానికల్ అయిన వెంటనే యాక్టింగ్ కెరియర్ నో స్టార్ట్? నో నో ఐ స్టార్టెడ్ మై ఫ్యాక్టరీ అండి. ఐ స్టార్టెడ్ మై ఫ్యాక్టరీ. చాలా స్టంట్లు వేయాల్సి వచ్చింది. ఐ కీప్ ఇట్ సింపుల్. I started a factory where UPVC windows అని అంటారు. You know this white sliding windows చూస్తారు. I manufacture them. ఇప్పటికీ నడుస్తుంది. Yeah, it's still running. As we speak, my office is running also. సో అది నేను స్టార్ట్ చేసినప్పుడు వెరీ కొత్త ప్రోడక్ట్ ఇన్ టు ద మార్కెట్. హార్డ్లీ 3 or 4 people started in Hyderabad and I was one among them. Yeah. So ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? this it's 12 years, 12, 13, yeah, close to 13 years. Yeah. 13 years బ్యాక్. Yeah. ఓ, మరి అక్కడ నుంచే కదా. సూపర్ అండి. Yeah. సో అదొక్కటే ఉందా ఇంకేమైనా బిజినెసెస్? No, my dad has his own factory. He take cares of it. But Nadi is this. ఓన్ గా స్టార్ట్ Yeah, చేశారు? yeah, yeah, ఓ, Yeah. సూపర్. సో అది చేస్తూ యాక్టింగ్ లోకి వచ్చారు. yeah. It was చాలా no brainy కాదు. నాకు వన్ థింగ్ అబౌట్ మీ ఇస్ నేను కష్టపడదాం అని డిసైడ్ అయితే నన్ను ఎవరు ఆపలేరు. నేను అక్కడికి వెళ్ళాలి అని డిసైడ్ అయితే ఐ విల్ డూ మై బెస్ట్. నాట్ పాలిటిక్స్. ఓ నాకు ఆ సబ్జెక్ట్ తెలియకపోతే నేర్చుకుంటాం. నాకు యాక్టింగ్ రాదు అని నాకు అంటే వచ్చా రాదా అని డౌట్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్ ఫోటోషూట్లు చేసిన తర్వాత ఐ యూస్ టు స్టాండ్ లైక్ దిస్. ఫోటోషూట్ అంటే చాలు కళ్ళు పెద్దగా చేసి ఉండేటువంటి. ఐ డిడ్ నాట్ నో హౌ టు యూజ్ మై ఐస్ ప్రాపర్లీ. సో అక్కడ నుంచి ఐ వెంట్ టు అన్ యాక్టింగ్ స్కూల్ సేమ్ యాజ్ మై ఫ్యాక్టరీ. నా ఫ్యాక్టరీ పెట్టకముందు నేను ఒక ఫ్యాక్టరీలో పనిచేసా. ఒక 6 నెలలు పనిచేసా. అక్కడ ఒక మంచి మెంటోర్ దొరికారు. సో ఆయన నేర్పించారు ఒక విండో ఎలా తయారు చేయాలి అనేది. కాంప్లికేటెడ్ డిజైన్స్ వచ్చినా కూడా మెషిన్
ఎవరు లేరంటే నా విండో నేను తయారు చేసుకుని కూర్చోగలను నేను. యా అక్కడ దాకా నేర్పించిన తర్వాత ఓకే దిస్ ఈజ్ అ ప్రోడక్ట్ వేర్ ఐ క్యాన్ మేక్ ఇట్ హ్యాపెన్. అండ్ నేను చదువుకున్న దానికి ఇంటర్లింక్డ్లో ఉంది. ఇట్స్ నాట్ లైక్ నేను మెకానికల్ చదివి కంప్యూటర్లో టిక్కు కొట్టలేదు నేను అంతే. ఐ ట్రైడ్ బట్ ఐ డిడ్ నాట్ వర్క్అవుట్ ఫర్ మీ. సో సమ్వేర్ రిలేటెడ్ టు మై సబ్జెక్ట్ పెట్టుకున్నాను. సూపర్. యా సో అలా మొదలైంది పర్సనల్ కెరియర్ కూడా. యా సో దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ మీకు ఫిల్మ్ ఆపర్చునిటీస్ అంటే లైక్ ప్రతి ఒక్క యాక్టర్లో ఖచ్చితంగా ఒక బ్యాక్గ్రౌండ్ లేని పర్సన్కి వెళ్ళడం చాలా కష్టం. బ్యాక్గ్రౌండ్ లేదు అని మెల్లగా అన్నక్కర్లేదు. యూ కెన్ బీ లౌడ్ అబౌట్ ఇట్. బ్యాక్గ్రౌండ్ లేదు. యా సో అంటే అలాంటి పర్సన్ సస్టైన్ అవ్వడం చాలా కష్టం ఇండస్ట్రీలో. యా ఆపర్చునిటీస్ రావడం కానీ Yeah. ఎవరైనా ఒకళ్ళు రిఫర్ చేయాలి అన్నా కూడా ఏదో ఒక సర్కిల్ ఉండాలి. అక్కడి వరకు వెళ్ళాలి అన్నా కూడా ఎవరిదో ఒక కాంటాక్ట్ ఉండాలి. యా చాలా పెద్ద మ్యాపింగ్ ఉండాలి కదా. అంటే ఎలా అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఎలా ఉండేది మీ జర్నీ? లైక్ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు అప్పుడు నాకు కార్ లేదండి. యమహా R15 సెకండ్ వర్షన్ అని ఒక బైక్ ఉండేది. అది ఇలా ఉండదన్నమాట, ఇలా ఉంటుంది. సో ఆ బండి మీద ఐ యూస్ టు వేకప్ ఎట్ 4 AM. నా 6 మీల్స్ వండుకునేవాడిని. ఐ నీడ్ టు బీ ఫిట్. ఇఫ్ ఐ వాంట్ టు బీ అన్ యాక్టర్ ఐ నీడ్ టు బీ ఫిట్. ఫిజికలీ ఐ హ్యావ్ టు బీ రెడీ. సో ఐ యూస్ టు వేకప్ ఎట్ 4, మేక్ మై మీల్స్ రెడీ. ఓ బ్యాగ్లో పెట్టుకునేటోడిని, అదే బ్యాగ్లో బ్రోషర్స్ పెట్టుకునేటోడిని, వెనక ల్యాప్టాప్ పెట్టుకునేటోడిని, దాని మీద నా UPVC శాంపుల్ పెట్టుకునేవాడిని, ఓ ఫార్మల్ డ్రెస్ వేసుకుని ఆ బ్యాగ్లోనే మళ్ళీ ఒక జిమ్ వేర్ పెట్టుకునేటోడిని, ఒక టీషర్ట్ పెట్టుకునేటోడిని ఎక్స్ట్రా. ఇవన్నీ వేసుకుని మొహానికి సన్ స్క్రీన్ రాసుకుని చేతులు ఇక్కడ దాకా కూడా మడత పెట్టకుండా ఇక్కడ దాకా ఫుల్ హ్యాండ్స్ వేసుకుని హెల్మెట్ వేసుకుని దానికి ముందు రోజు ఐ యూస్ టు లుక్ ఇన్ టు ద క్లయింట్స్, ఎవరెవరిని ఎక్కడెక్కడ కలవాలి అని. కొన్నిసార్లు గచ్చిబౌలిలో కలుస్తాము, నెక్స్ట్ ఇంకొకరిని బేగంపేటలో కలవాల్సి వస్తుంది, నెక్స్ట్ ఇంకొకరిని లక్డీకా పూల్ సైడ్ వెళ్ళాలి, కొంతమందిని ఎల్బీ నగర్ వెళ్ళాలి, మళ్ళీ ఎల్బీ నగర్ నుంచి సైనిక్ పూరి వెళ్ళాలి. ఇలాంటి స్కెడ్యూల్స్ ఉండేవి. సో ఈ 6 మీల్స్ తినడానికి నేను అలారం పెట్టుకునేటోడిని. మై ఫస్ట్ మీల్ టు సెకండ్ మీల్ ఇస్ 3 hours గ్యాప్, సెకండ్ టు థర్డ్ ఇస్ 3 hours గ్యాప్. అలారం పెట్టుకునేటోడిని. బై 4 ఎంత పనులు ఉన్నాయి ఈ ఫినిష్ చేసేసుకునేటోడిని. ఈ మీటింగ్స్ అన్నీ అయిపోగానే 4 to 6 or 7 ఇస్ ఆడిషన్ కాల్స్ వచ్చాయి. ఫేస్బుక్లో ఎక్కువ ఆడిషన్స్ ఇక్కడ అవుతున్నాయి, ఇది పలానా వాళ్ళు చేస్తున్నారు ఈ స్పాట్లో అని వెళ్ళిపోయి ఆడిషన్లు ఇచ్చుకుంటూ వెళ్ళేటోండి. హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేసుకునేటప్పుడు మాత్రం ఐ యూస్ టు ప్రిపేర్ ఫర్ మై ఆడిషన్. డ్రైవింగ్ స్పేస్ కదా, లేకపోతే నా డైలాగ్స్ నేను చెప్పుకుంటూ, లేకపోతే పౌరాణిక డైలాగ్స్ అనుకుంటూ సంథింగ్ దట్ ఐ ప్రిపేర్డ్. దెన్ ఫినిష్ మై మీటింగ్స్, కమ్ బ్యాక్, గివ్ ఆడిషన్స్. By 7 I used to be done. 7 to 9 is my workout time. వర్కౌట్ చేసుకొని ఇంటికి వెళ్ళి అలా కొన్నిసార్లు స్నానం కూడా చేయకుండా బెడ్ మీద పడిపోయేటోండి. సో దిస్ వాజ్ మై రొటీన్ ఫర్ మోర్ దెన్ 5-6 years, 5 years ప్లస్ ఇది. ఓకే. యా సో అంటే యాజ్ అన్ యాక్టర్ ఖచ్చితంగా థియేటర్ చేయాలి అంటారు. యా సో కొన్ని నాకు థియేటర్ అంటే భయం అండి. బట్ దిస్ ఇయర్ నాకు నేను చెప్పుకుంది ఏంటంటే ఐ విల్ డూ 1 play. నాకు థియేటర్ జెన్యున్గా భయం, ఎందుకంటే కట్ ఉండదు అక్కడ. ఇఫ్ ఐ గో రాంగ్ దెర్ ఇస్ నో కట్ అండ్ దట్ స్కేర్స్ మీ. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ ఓవర్ దట్ ఫియర్. ఈ సంవత్సరం అయితే ఒక ప్లే చేస్తా, ఎక్కడ చేస్తాను ఎవరి దగ్గర చేస్తాను తెలియదు, ఇంకా డిసైడ్ అవ్వలేదు. బట్ ఐ విల్ డూ ఇట్. బట్ ఐ వెంట్, మోస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ వాజ్ ఫర్ సినిమా యాక్టింగ్. ఇట్స్ నాట్ సినిమాటిక్ యాక్టింగ్ అనగానే ఓ ఎక్స్ప్రెషన్ని ఏందేందో చేసేయటం కాదు. కీప్ యువర్ సెల్ఫ్ కామ్. ఐ డిడ్ దట్ ఆల్సో. ఓవర్ ఎక్స్ప్రెషన్స్ చేసేసుకుంటూ దెన్ పాలిష్ చేసుకుంటూ ఒక టీచర్ సత్యానంద్ గారి దగ్గర స్టార్ట్ అయ్యాను. ఆయన నాకు కోర్ ఫౌండేషన్స్ ఇచ్చారు. ఆ కోర్ ఫౌండేషన్స్ పెట్టుకొని ఒక 2 సినిమాలు చేసిన తర్వాత ఐ అండర్స్టూడ్, ఓకే యు నో వాట్, దిస్ ఫౌండేషన్స్ ఆర్ హెల్పింగ్, బట్ ఐ నీడ్ టు స్కిల్ మై సెల్ఫ్ అ బిట్ మోర్. బికాజ్ వచ్చే టాలెంట్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ యాక్టర్స్, దే ఆర్ డూయింగ్ స్ప్లెండెడ్ జాబ్, అంటే దే డూ అమేజింగ్ యాక్టింగ్. వాళ్ళతో చూసుకున్నప్పుడు కొంచెం వెనకబడి ఉన్నా, ఓకే ఐ నీడ్ టు పాలిష్, ఎక్కడ వెనకబడి ఉన్నాను అని. దట్స్ హౌ ఐ ట్రైన్డ్. ఐ గాట్ లాట్ ఆఫ్ యాక్టింగ్ టీచర్స్ కోసం తిరుగుతూ ఉంటా నేను. దట్స్ మై హంట్ ఆల్వేస్. లైక్ అ గుడ్ టీచర్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. యా ఇనీషియల్గా అంటే స్టార్టింగ్ టైమ్స్లో అంటే మీకంటూ అరే యాక్టర్గా మనోడు పర్ఫెక్ట్
అని చూస్ చేసిన డైరెక్టర్ ఎవరు? ఏ ఫిలింకి ఆపర్చునిటీ వచ్చింది? No, that comes from first movie ఇదేం దయ్యం also. Somewhere my director believed, okay, వీళ్ళు నేను చెప్పింది చేయగలిగితే చాలు అని నమ్మారు. I would give that credit from ఇదేం దయ్యం డైరెక్టర్. దెన్ ఐ హావ్ డన్ దిస్ మూవీ కాల్డ్ సమయం. ఆ మూవీకి ఆడిషన్కి నాకు డైరెక్టర్ వాజ్ లైక్ దళపతి సీన్ ఇచ్చి ఒక సీన్ చూపించి ఈ సీన్ నువ్వు నాకు ఆడిషన్ ఇవ్వు అని అన్నారు. ఐ వెంట్ అండ్ ఐ డిడ్. దెన్ ఆ సినిమా చేస్తున్నప్పుడు బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ అని చెప్పి ఒక మూవీ చేశాను. ఆ డైరెక్టర్ వచ్చి నేను సెట్లో ఎట్లా యాక్ట్ చేస్తున్నాను, హౌ ఈజ్ మై బిహేవియర్, హౌ ఈజ్ మై కోఆర్డినేషన్ విత్ ద టీమ్ అనేది చెక్ చేసుకున్న తర్వాత వీ డిడ్ అ మూవీ. See, hit flop, I was not concerned about it because exposure was much needed then. That was the peak necessity, not even the remunerations. You will laugh at the remunerations that I took. ఏంటి ఇంతకా అంటారు. For my first movie, I took 30 daysకి I took 10,000 rupees, 10,116. For my second movie, for almost 30 plus days, it was 10,000. For my third movie, for 45 to 50 days, I took close to 1 lakh, I guess. Yeah. చూసారా, థర్డ్ మూవీకి 10 to 1,90,000. అంటే ఈ గ్యాప్లో 3 సంవత్సరాలు కూడా అయిపోయింది కదండి. ఇట్స్ అ గుడ్ గ్రోత్ అగైన్. సి ఐ కాంట్ కంపేర్ ఫ్రమ్ బ్యాక్ టు ఇది వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఐ కాంట్ కంపేర్. సో ఐఎమ్ లెవెలింగ్ అప్ స్లోలీ. సో దట్స్ హౌ I navigated myself. మీకు మీరే ఓన్గా ట్రైనింగ్ అయ్యారు. Not own. There are many teachers involved in whatever acting I'm doing today. There are many teachers, many directors. నేను పనిచేసిన డైరెక్టర్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే చాలా ఉన్నాయి. డైరెక్టర్స్ ఆర్ గ్రేట్ టీచర్స్. ఇది అందరు యాక్సెప్ట్ చేస్తారో లేదో కానీ దే నో ప్రిసైజ్లీ. ఇప్పుడు ఇలా ఉన్నాను, ఓన్లీ ఎడం కన్నే కొట్టుకోవాలి అని అన్నారు. ఇట్స్ ఓన్లీ ఎడం కన్ను బ్లింక్. ఇట్స్ నాట్ 2 eyes blink. It's only 1 eye blink. They wanted that precisely. You should be able to understand and take it. నేను కన్ను కొట్టలేదు, జస్ట్ బ్లింక్ చేశా. కన్ను కొట్టడం ఇస్ దిస్. సో దాంట్లో ఎక్స్ప్రెషన్ యాడ్ చేసి కన్ను కొడితే సంథింగ్ ఎల్స్, బట్ జస్ట్ ఓన్లీ బ్లింక్. సో దే ఆర్ వెరీ పర్టిక్యులర్. లైక్ ఐ గాట్ టు లెర్న్ అ లాట్ ఫ్రమ్ శైలేష్ కొలను సార్, దెన్ వెంకీ అట్లూరి గారు, దెన్ సందీప్ రెడ్డి వంగ గారు, అండ్ మై కో యాక్టర్స్ విశ్వక్ ఇస్ దేర్, అడవిశేష్ గారు ఇస్ దేర్, అండ్ రణబీర్ కపూర్ ఇస్ దేర్, దుల్కర్ సల్మాన్ గారు ఇస్ దేర్. సో హరీష్ శంకర్ గారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి. దేర్ ఆర్ కో యాక్టర్స్, దే టీచ్ యూ లాట్. జస్ట్ కొంచెం జిప్ వేసుకుని అలా చూస్తూ ఉంటే యూ లెర్న్ అ లాట్. ఓకే. అండ్ యానిమల్ అసలు అంటే చాలా క్యూట్గా కదా, ఒక ఆ ఫిలిం మిమ్మల్ని బయట థియేటర్స్లో ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ మీ కో యాక్టర్స్ ప్రీవియస్ వర్క్ చేసి చూసిన తర్వాత మీకు ఏం చెప్పారు? They were happy. We go through professional jealousy. That's pretty common. I go through it. That happens. నేను కూడా ఎప్పుడైనా when I see someone doing great performance in a great movie or great performance ఇస్తే professional jealousy వస్తుంది. I'm like, ఇది నాకు పడి ఉండాల్సింది మామ, మేబీ ఐ వుడ్ హ్యావ్ డన్ గుడ్, ఆర్ అరే ఇది చాలా బాగా చేశాడు, తను బాగా చేసింది, how I wish I can do that too. That's professional jealousy. That's very healthy. I don't ఒకడు కింద పడిపోవాలని అయితే కోరుకోను. ఐఎమ్ ష్యూర్ వాళ్ళు కూడా కష్టపడి వచ్చారు ఇక్కడ దాకా. దే డిజర్వ్ ఆల్ ద లైట్. అండ్ ఇండస్ట్రీ కెన్ అకామిడేట్ లాట్ ఆఫ్ యాక్టర్స్, లాట్ ఆఫ్ క్రియేటివ్ బ్రెయిన్స్, లాట్ ఆఫ్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ అండ్ ఆల్. సో ప్రొఫెషనల్ జెలసీ is pretty common for everyone and anyone. But thing is, they all were happy and I was సింక్ ఇన్ అవ్వడానికి టైం పడుతుంది నాకు. సో ఐ టుక్ టైమ్. ఐ వాజ్ లైక్ ఓకే, నౌ దట్ ఒక మంచి సినిమాలో పని చేశాం కాబట్టి ఇంకా నేర్చుకోవాలి వాజ్ మై మైండ్ సెట్. ఓకే, నేను యానిమల్ చేసిన అని ఈ ట్రిప్కి వెళ్ళకుండా ఐ నావిగేటెడ్ మై సెల్ఫ్ టు మోర్ ఆఫ్ నాలెడ్జ్ గెయినింగ్ సెషన్స్, మోర్ ఆఫ్ ఫెయిలింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై టీచర్స్, సో దట్ ఇట్ హెల్ప్స్ మీ బీ అ బెటర్ యాక్టర్ ఇన్ ద సెట్. ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర నుంచి ఒక్కొక్క యాక్టర్ దగ్గర నుంచి మనం చాలా పిక్ చేసుకుంటాం. అలా మీరు యానిమల్లో సందీప్ రెడ్డి వంగ గారి దగ్గర నుంచి కానివచ్చు, రణవీర్ గారి దగ్గర నుంచి అంటే ఏం పిక్ చేసుకున్నారు? సందీప్ సార్ దగ్గర హీ లెట్స్ యూ డూ వాట్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్. హీ లెట్ యూ డూ. అండ్ సమ్టైమ్స్ అంటే ద బ్యూటీ ఈజ్ హీ లెట్స్ యూ డూ వాట్
కమ్స్ టు యూ న్యాచురల్లీ. అండ్ రణబీర్ కపూర్ గారు హీ హ్యాస్ అ హ్యాబిట్ ఆఫ్ రిహార్సలింగ్ విత్ ఎవ్రీ యాక్టర్. సెట్కి వచ్చిన తర్వాత అలా కూర్చొని ఓకే రెడీ అయితే చెప్పండి అన్నట్టు కాదు. హీ రిహార్సల్స్ విత్ ఎవ్రీ యాక్టర్ అండ్ ఐ టుక్ దట్ ఫ్రమ్ హిమ్. అండ్ నా లైఫ్ టైం అది నేను పెట్టుకుంటా. నేను ఏ సెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఐ ఆల్వేస్ రిహార్సల్ విత్ మై కో యాక్టర్, ఆల్వేస్. ఇఫ్ నాట్ కో యాక్టర్స్ లేరు అంటే ఐ అట్లీస్ట్ డూ కెమెరా రిహార్సల్స్. అట్లీస్ట్ డిఓపి గారి కన్నా నాకన్నా అర్థమవుతుంది అట్లీస్ట్ కెమెరా యాంగిల్ సెట్ వెళ్తుంది. హీల్ అండర్స్టాండ్ మై హైట్ బట్టి వీడికి ఏ ప్రొఫైల్ బాగుంటుంది అనేది చెక్ చేసుకుంటారు. నేను కెమెరా ముందు నుంచుకోకుండా మీరు పెట్టండి నేను వచ్చి నుంచుంటా అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు మీ. నాకు పర్సనల్గా అనిపించదు. ఇఫ్ ఐ స్టాండ్ మేబీ సంథింగ్ విల్ క్లిక్ ఇన్ హిస్ మైండ్, లైక్ ఓకే కొంచెం ఈ యాంగిల్లో చూద్దాం ఎలా ఉంటాడు. ఇఫ్ ఇట్ లుక్స్ గుడ్ దే విల్ గో ఫర్ ఇట్. నో యా సూపర్. అండ్ లక్కీ భాస్కర్, యా ఈవెన్ సల్మాన్ Dulquer garu is one of the most sweetest and amazing personalities that I have ever met in my life. Like he's తీసుకో అన్న అనొచ్చు, తీసుకో నా గుండె తీసుకో నీకు ఇచ్చేస్తా అంట. No, I love him so much and he's that welcoming person. He understands just because వాళ్ళ ఫాదర్ స్టార్ అయిన స్టార్ అని చెప్పి ఎదుటి మనిషిని అర్థం చేసుకోరు అని కాదు. హీఈస్ వెరీ ఎంపథెటిక్ పర్సన్. దట్స్ అ బ్యూటిఫుల్ క్వాలిటీ అబౌట్ హిమ్. రెస్ట్ ఆల్ ఇస్ బోనస్. హిజ్ యాంగర్ ఇస్ ఆల్సో బోనస్. ఐ నెవర్ సా హిమ్ బీ యాంగ్రీ. లక్కీ భాస్కర్ ఒక్కసారి కూడా ఆయన అని ఒక్క సెకండ్ కూడా ఆయన రెడీ అని వెంకీ సార్ అని అడగానే యా రెడీ. హీ డజంట్ ఈవెన్ రన్ టు ద వ్యానిటీ టు చేంజ్ క్లోత్స్ జస్ట్ టు సేవ్ టైమ్. అక్కడే ఏదైనా చిన్న క్లాత్ ఇట్లా పట్టుకుంటారు, ఇమీడియట్లీ వీ వర్ చేంజింగ్. ఆయన అటు సైడ్ చేంజ్ చేసుకున్నారు, నేను వెనక రూమ్ ఉంటే అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. వీ వర్ దేర్ బ్యాక్ ఇన్ జస్ట్ సో దట్ ఫీల్ డైల్యూట్ అవ్వద్దని. ఒక ఫీల్డ్లో మాట్లాడుకుంటున్నాం కదా, నేను వెళ్ళి 10 నిమిషాల తర్వాత వస్తే ఫీల్ డైల్యూట్ అవుతుంది, ఎమోషన్ డైల్యూట్ అవుతుంది. హీఈస్ కన్సర్న్డ్ అబౌట్ ద ఎమోషన్ డైల్యూషన్ ఆల్సో. సో దట్స్ సంథింగ్ దట్ ఐ అగైన్ లెర్న్ ఫ్రమ్ దుల్కర్ సార్. ఇంత మంచి పాయింట్స్ కదా ఇది. ఇది మాస్టర్ క్లాస్ అండి. దీస్ ఆర్ మాస్టర్ క్లాస్. చాలా మంది వాటిని అబ్జర్వ్ చేస్తుంటారు, బట్ ఇది చాలా టైం మేనేజ్మెంట్ కానివ్వచ్చు, అది క్యారీ చేయడం వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. చాలా అంటే చాలా డెప్త్ గా మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేశారు అనిపిస్తుంది ఇప్పుడు. దట్స్ హౌ దే వర్ విత్ మీ ఆల్సో. సూపర్. లైక్ ఒక సీన్లో డిక్యూ గారితో నేను ఒక సీన్ చెప్పాలి అండ్ బ్యాంక్ పేరు వేరేగా చెప్పాలి, విచ్ నేను ఆల్రెడీ నేర్చేసుకున్నా. జస్ట్ షార్ట్ బిఫోర్ సార్ ఏమో యాక్చువల్ పేరు చెప్పేశారు బ్యాంక్ది. ఇప్పుడు ఏంటంటే ఫేక్ పేరు పోయి నాకు ఒరిజినల్ పేరు రిజిస్టర్ అయిపోయింది నా బ్రెయిన్లో. నేను డైలాగ్ చెప్తుంటే ఆ బ్యాంక్ ఒరిజినల్ పేరు వస్తుంది, విచ్ ఐఎమ్ నాట్ సపోజ్ టు సే ఇన్ ద సీన్. వెంకీ సార్ ఏమో శ్రీనాథ్ వాట్స్ హ్యాపెనింగ్ అన్నారు. ఇట్స్ టేక్ 6, టేక్ 7, టేక్ 8, టేక్ 10. ఇంకా అప్పుడు వచ్చి ఏమైంది, ఐ యూ ఆల్ రైట్, డూ యూ వాంట్ బ్రేక్ అది అంటుంటే నేను ఇంకా చెమటలు పట్టిపోయింది నాకు. డీక్యూ గారు వెంకీ జస్ట్ గివ్ హిమ్ 5 minutes, నో విల్ గెట్ బ్యాక్, వాట్ యూ సే అని అంటే వెంకీ సార్ ఏమైంది అన్నారు. నాకు ఫేక్ పేరు కాస్త ఒరిజినల్ పేరుతో రీప్లేస్ అయిపోయింది, ఐఎమ్ ట్రయింగ్ టు రీసెట్ ఇట్, ఐఎమ్ వెరీ సారీ అని అంటే నో టేక్ 5 minutes అని అన్నారు వెంకీ అట్లూరి గారు. దెన్ నేను కూర్చొని నాతో నేను అంటే నో నాతో చెప్పు, సే ఇట్ టు మీ సో దట్ నాకు కూడా నీ ఫీల్ అర్థమవుతుంది, ఐ విల్ ఆల్సో రియాక్ట్ నో అని అన్నారు. అగైన్ నేను డైలాగ్స్ చెప్తున్నాను, రాంగ్ వెళ్తున్నా, మళ్ళీ కరెక్ట్ అవుతుంది. మళ్ళీ వెంకీ సార్ శ్రీనాథ్ మళ్ళీ నువ్వు యాక్చువల్ పేరు చెప్తున్నావు అని అన్నారు. డీక్యూ గారు ట్రై చేసి యాక్చువల్గా నేను ఒరిజినల్ పేరు చెప్పగానే నాకు కూడా ఇప్పుడు అదే రిజిస్టర్ అయిపోయింది, ఐ అండర్స్టాండ్ దిస్ గై స్ట్రగల్, గివ్ అస్ 5 minutes అని చెప్పి వి టుక్ అనదర్ 5 minutes. దెన్ ద షార్ట్ హ్యాపెండ్ అండ్ ఇట్ కేమ్ వెరీ వెల్. అంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటూ నేను సరిగ్గా చేస్తున్నాను, ఐఎమ్ లుకింగ్ గుడ్ అన్న టెన్షన్లో ఉంటే డీక్యూ గారు ఓ మాట చెప్పారు, నువ్వు టెన్షన్ పడుతున్నావు నీకు మాత్రమే తెలుసు, ఎదుటోడికి చెప్పేదాకా తెలియదు, కెమెరాకి కూడా తెలియదు, సో కీప్ ఇట్ ఇన్సైడ్ యూ, పుష్ ఇట్ డౌన్ అండ్ దెన్ యాక్ట్ అని అన్నారు. అలా ఓ నైస్ నో, అవును నేనేం ఫీల్ అవుతున్నాను నాకు మాత్రం తెలుసు, ఎదుటోడికి తెలుసు అని నేను ఎందుకుంటా. దట్ వాజ్ అ వెరీ హెల్ప్ఫుల్ స్టేట్మెంట్ దట్ ఈ గేవ్ మీ దట్ డే. సూపర్. యా. అండ్ పవన్ కళ్యాణ్ సార్ అంటే చాలా మంది పీపుల్ జస్ట్ ఒక్కసారి ఇలా చూస్తే చాలు అనుకునే డివోటీస్ చాలా మంది. అరే ఒక చిన్న వన్ అమంగ్ దెం. సో ఒక చిన్న సీన్ ఉన్నా చాలు అని చాలా ఫిలిమ్స్ లో చేసిన యాక్టర్స్ కూడా ఉన్నారు. చాలా యంగర్ యాక్టర్
Yeah. ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. Yeah. సో అది ఎలా ఆపర్చునిటీ వచ్చింది అంటే లైక్ ఎలా క్యాస్ట్ దట్స్ చేశారు? ప్యూర్లీ హరిశంకర్ గారు అండి. దట్స్ ప్యూర్లీ హరిశంకర్ గారు. అండ్ హరిశంకర్ గారికి నేను ఎప్పుడో ఒక ఆడిషన్ ఇచ్చా, గద్దలకొండ గణేష్ అప్పుడు. ఓ యా, సో అప్పుడు కూడా ఆడిషన్ కాస్టింగ్ కాల్స్ వచ్చాయి, ఆడిషన్ కాల్స్ వచ్చాయి. గద్దలకొండ గణేష్లో దే ఆర్ లుకింగ్ ఫర్ యాక్టర్స్ అండ్ దే నీడ్ యాక్టర్స్ అని చెప్పి వెళ్ళి నేను ఆడిషన్ ఇచ్చా. అప్పుడు ఐ వాజ్ లిటిల్ ఇమ్మెచ్యూర్ ఇన్ మై యాక్టింగ్, సో ఐ వాజ్ నాట్ సెలెక్టెడ్. బట్ సార్ గుర్తుపెట్టుకున్నారు. అండ్ కట్ టు సో మెనీ ఇయర్స్ ఆయన ఫోన్ చేసి, శ్రీనాథ్ ఒకసారి వచ్చేసి అన్నపూర్ణకి, విల్ సీ వాట్ వీ కెన్ డూ అని అన్నారు. నేను వెళ్ళిన తర్వాత ఈజ్ లైక్, యానిమల్లో బాగా చేసావు అని అన్నారు. థ్యాంక్ యూ సార్. లక్కీ భాస్కర్, వెంకీ అట్లూరి బాగా చేయించుకున్నారు నీతో అంటే, దట్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ ఓన్లీ సార్, అన్డౌటెడ్లీ. దెన్ హీస్ లైక్, దా ఒకసారి విల్ డూ అ లుక్ టెస్ట్ అని చెప్పి మొత్తం ముస్లిం లుక్ వేసారు నాకు. నేనేమో టెన్షన్ వస్తుంది నాకేమో, సార్ ఇప్పుడు ఏంటి సార్ కాంప్రమైజ్, విలన్ చేయమంటారా లేకపోతే విలన్ కొడుకు వేర్ హీరో వచ్చి తలనరికేస్తాడు ఇట్లాంటివా, యూ టెల్ మీ సంథింగ్ అని అన్న. దెన్ హీస్ లైక్, నువ్వు ఫస్ట్ ఫోటోషూట్ చేసేసి ఇమీడియట్గా. దెన్ హీ గేవ్ మీ అ స్మాల్ డైలాగ్, ఐ డిడ్ ద డైలాగ్ అండ్ హీ ఆడిషన్. అది నాకు అది ఆడిషన్ అవుతుందని కూడా తెలియట్లేదు నాకు, ఐ వాజ్ డూయింగ్. దెన్ ఆయన, నో యు ఆర్ ఇన్ మ్యాన్ అని అన్నారు. చంపేసే రోల్ అని అది అన్న. లేదు అని చెప్పి చాలా పక్కకి తీసుకెళ్ళి చాలా మెల్లగా ఫాస్ట్గా చెప్పేశారు, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, ఐ యూ ఇన్ ఆర్ నాట్ అని అన్నారు. ఐఎమ్ ఇన్ అని చెప్పేసాను. దెన్ రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఐ గాట్ టు వర్క్ విత్ పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా, వేర్ నాకు గన్స్ అంటే పిచ్చి. సెట్లో రాగానే గన్ తీసేసుకునేటోండి. సో ఐ వాస్ క్యారింగ్ ఎ వెపన్ ఇన్ ద మూవీ. రావటం నా చేతికి గన్ ఇచ్చేసేయాలి. వాళ్ళు గన్ డిపార్ట్మెంట్ దే ఆర్ లైక్ అని అంటారు. సో ఐ షోడ్ దెమ్ ఐ కెన్ హ్యాండిల్ అ గన్ అని చెప్పి. నాకు గన్స్ అంటే లిటరల్లీ చాలా పిచ్చి నాకు. ఎందుకు ఇష్టం? No, they are very fascinating. They one shot, one kill. It has the power to decide many things, but at the same time, it's very fascinating. That's it. It takes a lot of energy to aim, shoot, and have a mindset to fire. At a target, you need focus. At a human being, you need courage. అండ్ ఒక మనిషికి ఏం చేసి ట్రిగర్ నొక్కాలి అంటే మనలో చాలా చంపేసుకోవాలి. దట్స్ నాట్ ఈజీ. బట్ యూ షూట్ అట్ ఎయిమ్, ఫోకస్ ఈజ్ వెరీ నెసెసరీ, బ్రీదింగ్ ఈజ్ వెరీ నెసెసరీ. వాటి మీద కంట్రోల్ ఉంటే కానీ యూ కాంట్ షూట్ అ గన్. ఇట్స్ లేకపోతే కోతి చేతిలో గన్ పెట్టినట్టే, అది పిచ్చలైట్ అది. సో దట్స్ హౌ మై ఇంటరాక్షన్ విత్ సర్ హ్యాస్ గాన్. ఇట్ డిడ్ నాట్ స్టార్ట్ విత్ హాయ్ ఆర్ how are you doing? It started with namaste. I went and said namaste. ఆయన నా ఎదురుగా ఉన్నారు. We had eye contact and I took a step forward. నేను, సార్ నమస్తే, ఇట్స్ అన్ ఆనర్ మీటింగ్ యూ, ఇట్స్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ అని అనగానే ఈజ్ లైక్, నమస్కారం, నైస్, వీల్ హ్యావ్ ఎ నైస్ షూట్ టుడే అన్నారు. చితగొట్టేద్దాం సార్ అన్న. దట్ కేమ్ వెరీ ఇన్వాలంటరీలీ, నాకు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. చితగొట్టేద్దాం సార్ అన్న. సో ద సీన్ బిఫోర్ దట్ ఈజ్ ఆల్సో వెరీ హై సీన్. చితగొట్టేద్దాం సార్ అని నవ్వారు. దెన్ వి డిడ్ ఎ సీన్. సార్ ఒక చేత్తో ఒక గన్, ఇంకో చేత్తో ఇంకో గన్ పట్టుకున్నారు. ఆఫ్టర్ ద టేక్ వీ వర్ జగ్లింగ్ విత్ ద గన్స్. దెన్ టేక్ వెళ్ళబోయే ముందు, సార్ గన్ కొంచెం రియలీ అని అన్నారు. యా, హౌ యు ఆర్ హోల్డింగ్ కోల్ట్ ఇన్ రైట్ అండ్ లెఫ్ట్లో పిస్టల్ వాడారు. సో ద గన్స్ గాట్ ఎక్స్చేంజ్ అంటే, ఎడిటింగ్ చూడగానే, యా యు ఆర్ యాక్చువల్లీ రైట్, గన్స్ అంటే ఇష్టం, పిచ్చి సార్ నాకు అని. దెన్ హీ వాస్ టాకింగ్ ఏమేం గన్స్ ఫైర్ చేసావు అని. ఐ స్టార్టెడ్ విత్ ఎన్సీసీలో .22 రైఫిల్. సో ఐ ఫైర్డ్ .22 సార్. దెన్ ఐ ఫైర్డ్ అన్ AK-47, దెన్ అ పిస్టల్, దెన్ అన్ M6, M5, Uzi. I wanted a revolver but did not happen. But double barrel gun, a shotgun అని చెప్తే, నైస్. And then we were talking about guns. ఇప్పుడు ఏం క్యారీ చేయలేదు. No, అది ఫైరింగ్ రేంజ్లోకి వెళ్ళండి. ఇన్ ద రేంజ్ నాకు లైసెన్స్ లేదు తీసుకోవడానికి, బట్ ఐ డిడ్ నాట్ అప్లై ఫర్ ద లైసెన్స్. సమ్ డే ఐ వాంట్ టు హ్యావ్ అ ప్రాపర్ వెపన్, నాట్ ఫర్ ఏదో సేఫ్టీ అన్నట్టు కాదు, ప్రాక్టీస్కి. దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్ ఫర్ మీ. సో అలా వీ వర్ టాకింగ్ అబౌట్ గన్స్. From there, it was a very good bonding. He is a very, very calm, energetic, and very observant.
ఎప్పుడైతే గన్స్తో మాకు సీన్స్ ఉన్నాయి అంటే సార్ చేతిలో కూడా గన్ ఉంటుంది. అండ్ సార్ వచ్చేటప్పుడు ప్రోటోకాల్ కూడా ఉంటుంది కదా. సో ఫస్ట్ డే నా చేతిలో గన్ ఉండగానే అందరు వచ్చి గన్ చూపి అంటూ అయ్యారు. అండ్ ఐ సెడ్ సార్ ఆఫీసర్, ఆల్ హిస్ టీమ్ ఐ రిఫర్ దెమ్ యాజ్ అన్న అంకుల్ కాకుండా ఆఫీసర్. దే ఆర్ ఆఫీసర్స్, దే హ్యావ్ దేర్ క్యాడర్లో ఉన్నారు. ఆఫీసర్, ఐ నో హౌ టు యూజ్ అ గన్. దిస్ ఈస్ అన్ ఎంటీ మ్యాగజైన్. క్లాగ్ చేసి ఇట్స్ అన్ ఎంటీ క్లాగ్, fire it down, I clog it again, I fire it down, and I show them the gun is empty, don't worry. And I clog it and I fire it down and I hold it. Scene lo epudaithe sir firing scenes unnayi sir, where bullets are fired from sir enter avagane I immediately show sir, the gun is empty, the magazine is empty, my weapon is empty, and sir cheppagane he's like good, nice. So that was my protocol always. By default, he's a star and a deputy CM, and there is a lot of protocol. Why make it hard for them? Make it easy, no? So I'm empty. And pratisari chubichetvandi. And sir is like, it's okay. No, that's a protocol, sir. Yeah. Super. And he's a very nice human being, like very encouraging. He is very, very, very encouraging. He said, I like the way you prepare. నాకు చేతిలో గన్ ఇవ్వగానే నెక్స్ట్ సీన్లో ముందుకెళ్ళి షూట్ చేయాలనుకోండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలా అయిపోయి షూట్ చేస్తారు. బట్ ఆ ప్రొఫెషనల్ గై నోస్ హౌ టు హోల్డ్ అ గన్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దర్ ఇస్ అ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆల్సో. సినిమాటిక్ స్టైల్ ఉంటుంది. గన్ పట్టుకుని వాక్ చేస్తున్నప్పుడు దేర్ షుడ్ బి అ సినిమాటిక్ స్టైల్. ఐ యూస్ టు ప్రాక్టీస్ ఆఫ్ సెట్. ఐ మీన్ గన్ పట్టుకుని ఇటు అటు నడుస్తూ ఉంటూ టర్న్స్ ఎట్లా, హౌ డు ఐ క్విక్లీ ఎయిమ్ అండ్ డూ సంథింగ్ విత్ ద గన్. I observe చేసేవారు సార్, యు ఆర్ ఆల్వేస్ అటెంటివ్ ఇన్ ద సెట్ మ్యాన్ అని అన్నారు. థ్యాంక్ యూ, దిస్ విల్ టేక్ యూ లాంగ్ వే. అండ్ ఐ టుక్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్ వెన్ హీ సెడ్ దట్ దిస్ విల్ టేక్ యూ లాంగ్ వే, కీప్ యువర్ కన్సిస్టెన్సీ అని అన్నారు. అండ్ ఇప్పుడు దాకా ఇక్కడ దాకా రావడానికి ఇట్స్ ఆల్ అబౌట్ మై కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్. ఆల్మోస్ట్ 10 years ది యాక్టింగ్ జర్నీ. ఐఎమ్ క్లోజ్ టు 10 అండి. 10 years? Yeah. 12 years business experience. 10 years. Yeah. Almost acting. Now don't get to my age, but let's get to the point. లేదు ఏజ్ క్యాలిక్యులేట్ చేయట్లేదు. Yeah. సూపర్. సో అంటే మనం చాలా బిగ్ ఫిలిమ్స్లో చేసినప్పటికీ కూడా, పెద్ద యాక్టర్స్ సూపర్ స్టార్స్తో చేసినప్పటికీ, మనకి ఇండివిజువల్గా ఒక మంచి ఫిలిం, మంచి స్టోరీ పడితే మనలో ఉన్న టాలెంట్ని ప్రూవ్ చేయాలి. Yeah. సో మనం ఏదైతే చేయాలి అనుకుంటున్నాం అది 100% ది బెస్ట్ ఇవ్వాలి. మంది కూడా థియేటర్లో ఖచ్చితంగా ఒక 50 days అయినా ఆడాలి ఫిలిం. ఇప్పుడు 50 days కాన్సెప్ట్ లేవండి, వారం ఆడినా చాలు అని అనుకుంటున్నారు. ఒక 2 daysలో మౌత్ పబ్లిసిటీ అనేది స్ట్రాంగ్, ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. బాగుంటుందని ప్రతి ఒక్క యాక్టర్ కూడా కోరుకుంటారు కదా. సో అలా మీరు అనుకున్నది ఏంటి, కావాల్సిన అయ్యింది నాకు అది. It happened. Just in March it happened. నిజంగా చెప్తున్నాను మిమ్మల్ని, ఒక వర్డ్ చెప్పాలి నేను. ఫిలిం ప్రమోషన్స్లో జనాల్ని ఎలా ఎలెక్ట్ చేశారంటే, అసలు ఆ థాట్ ఎలా వచ్చింది అసలు. నేను ఆ టైంలో ఎవరబ్బా జనాల్ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తున్నారు, ప్రమోషన్స్ అంటే ఇలా కదా ఉండాలి. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకొచ్చేస్తారు, లేదు అంటే ఇక్కడ వరకు చాలు ఇలా, లేకపోతే సంత్ అంటారు, మార్కెట్ అంటారు, అంటే చాలా డిఫరెంట్ చేస్తూ ఉంటాం. పాపం యాక్టర్స్ అని తీసుకెళ్ళి ఆ క్రౌడ్. పాపం అంటూ ఏం లేదండి. ఎండ్ ఆఫ్ ద డే సినిమా గెలవాలి, పెట్టిన నిర్మాత గెలవాలి, డైరెక్టర్ విజన్ గెలవాలి. అంటే అది ఎంతవరకు యూజ్ అవుతుంది, వి నెవర్ నో ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది తెలియదు, నిజంగా తెలియదు. దట్స్ ఆల్వేస్ ఐ వుడెంట్ సే దట్స్ ఆల్వేస్ అ రిస్క్ దట్ వీ షుడ్ టేక్. సినిమా మేకింగ్ ఈజ్ అ రిస్క్, బట్ దాంట్లో ఎంత ఇష్టంగా రిస్క్ తీసుకుంటున్నా, హౌ మచ్ యూ వాంట్ టు టేక్ ఇన్ టు దట్ ఈజ్ యువర్ పర్సనల్ చాయిస్. సో మై ప్రొడ్యూసర్ ఆయన పెట్టిన డబ్బులు వాపస్ వస్తే చాలు అని నేను అనుకున్నా. మై ప్రొడ్యూసర్ ఈజ్ లైక్, నా హీరో ముందుకెళ్తే కరెక్ట్ అని అనుకున్నాడు. నా కథ కొన్ని కోట్ల మందికి వెళ్ళాలి అని నా డైరెక్టర్ అనుకున్నాడు. ఎట్ ద సేమ్ టైం మేము ముగ్గురం ఇమిడిపడిపోయి ఉంటాం, ఇంక్లూడింగ్ మై హీరోయిన్ అండ్ మై టెక్నీషియన్స్, ఎవ్రీవన్, ద హోల్ క్రూ. మేము కలగలిపితేనే మా సినిమా అనేది అవుతుంది, చూశారు. సో వీ వర్ రూటింగ్ ఫర్ ఈచ్ అదర్. నా డైరెక్టర్కి పేరు రావాలి, బికాస్ తనది 12 ఏళ్ల కళ. బాల సతీష్ ఈజ్ ద డైరెక్టర్ ఫర్ మ్యాన్షన్ హౌస్ మల్లేష్.
సో ఆయన 12 ఏళ్ళు నెగిటివ్ షార్ట్ ఫిల్మ్ చేసుకున్నాడు, చాలా కథలు రాసుకున్నాడు. ఫైనల్లీ ఆయన నమ్మిన ప్రొడ్యూసర్ యూఎస్ నుంచి వచ్చి చేశారు. No, my producer believed the director believed me. In the process, my producer started believing me. So that's a beautiful process. The most నమ్మకం లేని ఇండస్ట్రీలో ఎట్ పీక్ నమ్మకం ఒకరి మీద ఒకరిని పెట్టుకొని ముందుకు కదులుతాం మనం. సో దట్స్ ద బ్యూటిఫుల్ ఫీలింగ్ నాకు. దట్ ఎక్సైట్స్ మీ అలాట్. కానీ చాలా హార్డ్ వర్క్ చేశారు. That the whole team did, and it's not a single person's. I'm not being modest. This is the reality of cinema industry. నాకు చాలా చేశారు అనగానే ఎస్ అని చెప్పేసుకోవటం ఈజ్ వెరీ ఈజీ, బట్ ఇట్స్ లాట్ ఆఫ్ పీపుల్స్ హార్డ్ వర్క్. మై ప్రొడ్యూసర్స్, మై డైరెక్టర్, మై హీరోయిన్ గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల గారు, రాజ్ కుమార్ కసిరెడ్డి, మై డిఓపి అమ్మముత్తు గారు, సురేష్ బొబ్లీ గారు, మై ప్రొడ్యూసర్ హూ యాక్టెడ్ ఇన్ ద మూవీ రాజేష్ గారు. సో ఎవ్రీ వన్ పుట్ ఇన్ దేర్ బ్లడ్, స్వెట్, టీయర్స్, ఎమోషన్స్, లైఫ్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. ఆ రోజు మాకు ఎంత నాలెడ్జ్ ఉందో అంతా పెట్టేసాం మేము దాని మీద. దెర్ ఈస్ నథింగ్ లెఫ్ట్ టు గివ్. సో దట్ మూవీ March 6th రిలీజ్ అయింది, అండ్ వీ థాట్ హార్డ్లీ ఇట్ విల్ గో టిల్ సండే ఆర్ మండే. మాకు ఫ్రైడే రిలీజ్ అయింది. ఇట్ వాజ్ గోయింగ్ డీసెంట్. సాటర్డే సెకండ్ షోస్ బాగా ఫిల్ అయినాయి. సండే వాజ్ ఐపీఎల్ వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ వచ్చింది. గాన్, దెర్ ఇస్ నో ఫీలింగ్స్. మళ్ళీ అగైన్ 10:40, 10:30, 11 ఆ షోస్ ఫిల్ అయినాయి. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, నాకు షో ఎక్కడ ఫిల్ అయిందంటే అక్కడికి వెళ్ళిపోయి నేను ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎయిదర్ ఇంటర్వెల్ ఆర్ ద సినిమా ఎండింగ్. I thanked audience a lot because సండే నైట్ వాళ్ళ సినిమా చూసి వాళ్ళంతటికి వాళ్ళు పెట్టుకున్నారు జనాల రియాక్షన్స్. ఇవన్నీ వాళ్ళ రియాక్షన్స్ బయటికి వెళ్ళినాయి. వాళ్ళ మౌత్ పబ్లిసిటీ అని అన్నారు కదా, ఐ వుడ్ సే మోర్ దెన్ మౌత్ పబ్లిసిటీ, ఇట్ ఈస్ అబౌట్ దే షేర్డ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. దే హ్యాడ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వాచింగ్ సినిమా. దే వర్ ప్రమోటింగ్ ఇట్. వాళ్ళ సినిమాలో ప్రమోట్ చేశారు ఆడియన్స్ కూడా. సో ఫ్రమ్ మండే అగైన్ ద మూవీ మొమెంటమ్ మారిపోయింది అసలు. వేర్ నిరాశగా ఇలా కూర్చున్న నాకు నా ఫ్రెండ్స్, బాబాయ్ 4 o'clock షో బుక్ అయిపోయింది బాబాయ్ 6 o'clock ఆల్మోస్ట్ 80%. నా సినిమా రిలీజ్ అయ్యి 17th దాకా నడిచింది. 6th to 17th. You know what's my new social media? Book My Show was my new social media. I was seeing District was my new social media. I was seeing ఎక్కడ ఎలా బుక్ ఎలా అవుతున్నాయి, ఎక్కడ అవుతుంది, ఓకే దగ్గరలో నేను ఎక్కడ ఉన్నాను, ఇక్కడ నుంచి వరంగల్ ఆఫ్టర్నూన్ వాజ్ హౌస్ఫుల్, 300+ సీటింగ్ కెపాసిటీ. థియేటర్ వాజ్ హౌస్ఫుల్. అది బుక్ అయింది చూడగానే ఇమ్మీడియట్గా నేను థియేటర్ మేనేజర్కి, మా ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారు. మై డైరెక్టర్ వాజ్ ఆల్సో దేర్. ముగ్గురం కూర్చొని ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నాం. మై హీరోయిన్ వాజ్ ఆల్సో దేర్. వెళ్ళిపోదామా అని అన్నా. పదండి పోదాం అన్న. బై ద సినిమా ఎండ్ టైటిల్స్ అట్లా రోల్ అవుతున్నా మేము థియేటర్ లోపల వచ్చి నుంచున్నాం కూడా. సో ఐ వాజ్ ఓవర్వెల్మ్ విత్ ద ఫీలింగ్ వెర్ 300 people వర్ షౌటింగ్, అన్నా హిట్ కొట్టినాం. అప్పటికి నా బుర్రకి ఎక్కట్లా. మై మైండ్ అండ్ బాడీ ఈజ్ నాట్ అబ్జర్వింగ్ దట్ హిట్ కొట్టేసిన నా మామ అని. స్టిల్ ఇంకా ఎక్కలేదు నాకు. ఐఎమ్ లైక్ ఓకే, వాట్స్ నెక్స్ట్? నౌ దట్ వీ డిడ్ అ గుడ్ జాబ్. జనాలు మనల్ని యాక్సెప్ట్ చేశారు, ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. ఆడియన్స్ ఈడు మనలో ఒకడు వెళ్ళి అయ్యాడు, దే ఆర్ ఓనింగ్ మీ. ఇంకా నాలెడ్జ్ పెంచుకోవాలి, బికాస్ ద నెక్స్ట్ థింగ్ షుడ్ నాట్ బీ ఈజీ. దాంట్లో చేసిన మిస్టేక్స్ మళ్ళీ కనిపించకూడదు. సో హౌ డు ఐ షార్ప్ మై సెల్ఫ్ అనే దాని మీద వెన్ త్రివిక్రమ్ గారు స్టేజ్ మీద ఉండి నువ్వు లక్కీ భాస్కర్లో ఈ సీన్ చాలా బాగా చేసావు అని అనగానే నా ఫ్రెండ్స్ పొంగిపోయారు. ఇంకా అయిపోయినావు, నువ్వు హీరో అయిపోయినావు, నువ్వు అరే మామ అని అన్నారు. ఒక్క నిమిషం, అంత పెద్ద మనిషి ఇఫ్ హీ ఈస్ ప్రైజింగ్ యూ ఫర్ యువర్ స్కిల్, రిమెంబర్ ఇట్. అనుకోకుండా దెర్ ఇస్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ అండ్ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ నేను టైంపాస్ చేయడం రాలేదు ఇండస్ట్రీకి. ఏదో ఒక సినిమా చేశాను, నలుగురిని పరిచయం అయ్యాను, నలుగురు హీరోయిన్లు కలిసి ఐఎమ్ లైక్ ఓకే ఐఎమ్ అ థింగ్ అని చెప్పుకోవడం రాలేదు. ఐ వాంట్ టు బీ సంథింగ్. సో ఐ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ మై నాలెడ్జ్, మై బిహేవియర్, మై యాటిట్యూడ్. కేర్ఫుల్ అని కాదు, దట్స్ హౌ వీ గో లైక్ దాట్. మంజుష గారు అని అంటే ఏమేమో మంజుష అని అయితే అన్నాను కదా. సో దట్స్ వెరీ ఆఫ్
that's not professional. Understanding the professional norms of industry is also very important. సూపర్. Yeah. Sorry for that. అయ్యో మీరు Yeah, ఎగ్జాంపుల్ yeah, చెప్పారు yeah. కదా, చాలా బాగుంది. సో అంటే ఒక చాలా డెడికేటెడ్గా చాలా ప్యాషనెట్తో ఉన్నారు, లైక్ Only passionate people survive in this industry, Andy. That's for a technician, for a director, for a producer, for an actor, for a background artist, for a makeup artist, anyone. Only passionate people can survive. Otherwise ఇది చాలా బర్డన్గా కనిపిస్తుంది. నాకు ఏ రోజు బర్డన్ అనిపించలేదు. ఇన్ మై వర్స్ట్ డే ఆల్సో ఐ డిడ్ నాట్ ఫీల్ అబ్బా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాంరా దేవుడా, నాట్ ఈవెన్ వన్స్. ఆన్ మై బెస్ట్ డే ఆల్సో ఇండస్ట్రీకి ఎందుకే రావాలరా అని అలా కూడా ఫీల్ అవ్వలేదు. ఇట్స్ 10 years ఇంకా అలవాటు అయిపోయింది. దిస్ ఈజ్ అ హ్యాబిట్ నౌ. బీయింగ్ డిసిప్లిన్డ్, ఈటింగ్ ఆన్ టైమ్, టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, షార్పనింగ్ యువర్ స్కిల్స్ ఈజ్ అ హ్యాబిట్ నౌ. Pubs doesn't excite me anymore. Loud music doesn't excite me. Yeah, maybe I'm getting old. సినిమా Yeah, cinema excites me. The process itself is very exciting. సూపర్. Very exciting. Yeah. అంటే ఎవ్రీ ఫిలిం చూస్తుంటారు, Maximum cover చేస్తానండి నేను. ఆల్ ఫిలిమ్స్. Maximum I cover, do it. In case if నేను థియేటర్స్లో మిస్ అయితే OTT, there is ఖచ్చితంగా. అన్నీ ఉన్నాయి. లయన్స్ గేట్ నుంచి నెట్ఫ్లిక్స్ దాకా, ఆహా నుంచి ఈటీవీ విన్ దాకా అన్నీ ఉన్నాయి నాకు సబ్స్క్రిప్షన్. సినిమా అట్లా వచ్చింది అనగానే టక్కుమని కూర్చొని చూసేస్తాను నేను. అంతే. యా యా. సూపర్. అండ్ ఇప్పటి వరకు కెరియర్లో ఇండస్ట్రీ అని అంటే ఏదైనా ఒక ఫిలిం గురించి, డేట్స్ గురించి, వాట్ ఎవర్ మీరు సాక్రిఫైస్ చేసింది ఏదైనా ఉందా? హ్యాపెండ్ అండి. విత్ వెరీ హెవీ హార్ట్ ఐ హ్యాడ్ టు సే నో బికాస్ ఐ వాంటెడ్ టు వర్క్ విత్ ద డైరెక్టర్ నో మ్యాటర్ వాట్, సో మచ్. అండ్ ఫ్లిప్ సైడ్ చెప్తా, నేను 2 డైరెక్టర్స్తో పనిచేద్దాం అని అనుకున్నా. దెర్ ఆర్ బిగ్ లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దట్ ఐ వాంట్ వర్క్ విత్. మేనిఫెస్ట్ చేసుకుని దేవుడా ఈ డైరెక్టర్తో పని చేయాలి అని కొన్ని సంవత్సరాలు అనుకున్న డైరెక్టర్ కాల్స్ మీ అండ్ ఈస్ లైక్, హే కమ్ లెట్స్ డూ అన్ ఆడిషన్. అండ్ I cracked the audition, I'm doing the movie, we are done with the first half. In the process, the director that we look up to, hey, let's work. I'm like, sir. Then the manager calls, ఆయన డేట్స్ ఈ టైంలో కావాలి సార్, నేను ఆల్రెడీ ఇది వర్క్ చేస్తున్నా, అడ్జస్ట్ చేద్దాం, అసలు ఇండియాలోనే షూట్ అవ్వట్లేదు, ట్రై చేద్దాం సార్. విత్ వెరీ హెవీ హార్ట్ ఐఎమ్ సేయింగ్ I can't do it, and very politely I'm saying no. But I'm already logged with this project and anagane they took it very politely, very respectfully. They're like, it's okay, it's not my last film, I'm going to do another movie, come back. I'm like, thank you very much. అంటే అది మేనిఫెస్ట్ చేసి ఆ డైరెక్టర్ నేమ్. I wanted to work with Tarun Bhaskar garu since Pelli Chooplu. పిచ్చోడిని అయిపోయా నేను. So back then yeah, that happened after like 5-6 years later. Yeah, he called me, hey, get on to Nagaranki ఏమైంది, let's do an audition. I'm like, I'm in, I will give you audition. ఆయన పిలిచేసరికి ఎక్సైట్మెంట్కి నేను 6 డజన్ బట్టలు తీసుకెళ్ళాను నాతో పాటు. ఐ డోంట్ నో ఆయనకి నేను ఎలా కావాలో. అండ్ అప్పుడు నాకు తెలియదు దట్ దర్ ఇస్ అన్ యాక్టర్ బీన్ రీప్లేస్డ్ అని. సుశాంత్ గారిని రీప్లేస్ చేశారు అన్న విషయం నాకు తెలియదు. బట్ మీ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఈ నగరానికి ఏమైంది రిపీట్ ఈజ్ సంథింగ్ ఎక్సైటింగ్. జిమ్ బట్టలు తీసుకెళ్ళా, షార్ట్స్ తీసుకెళ్ళా, టీ షర్ట్స్ తీసుకెళ్ళా, షర్ట్స్ తీసుకెళ్ళా, క్లాస్గా రెడీ అవటానికి దువ్వెనలు తీసుకెళ్ళా, హెయిర్ జెల్స్ తీసుకెళ్ళా, అన్నీ ఒక బ్యాగ్ రెడీగా ఉండే నాకు. సో ఇమ్మీడియట్గా వెళ్ళి సెడ్ నో ఐ వుడ్ లైక్ ఆడిషన్ ఏం అక్కర్లేదు అన్న. నో లెట్స్ డూ ఇట్ నో సార్ వన్స్ అని అన్న. దెన్ హీ ఇమీడియట్లీ డిడ్ అన్ ఆడిషన్. దెన్ నా డైరెక్టర్కి నా మీద భరోసా వచ్చింది అని తెలిసిన తర్వాత ఐ విల్ బీ ఈవెన్ మోర్ కాన్ఫిడెంట్ in what I'm going to do. So that helped me a lot, and I really wanted to work with him like very much. సూపర్. సో ఈ నగరానికి ఏమైంది? Repeat is happening. సూపర్. Yeah. అండ్ సో అది రీప్లేస్ చేసిన తర్వాత క్యారెక్టర్ అంటే ఇంకొంచెం రెస్పాన్సిబుల్ ఉంటుంది కదా, అంటే లైక్ Of course. మనం ఆల్రెడీ ఫస్ట్ అది హిట్, It's a blockbuster hit. Yeah. అసలు హిట్ అంటాను కూడా లేదు అది. ఇప్పటికీ అంకుల్స్ చూస్తారు, మా ఫ్రెండ్స్ చూస్తారు, యంగ్ పీపుల్ వాచ్ ద మూవీ అండ్ దే ఆల్ ఎంజాయ్ దట్ మూవీ. దట్స్ అ గో టు మూవీ. యా, నాకు మూడు బాగోకపోతే నేను కూర్చొని చూస్తాను. నేను నా హిందీ ఫ్రెండ్స్కి, తమిళ ఫ్రెండ్స్కి కూర్చోబెట్టి చూపించా, చూడండి రా మీకు దమ్ముంటే ఈ సినిమా చూడండి రా. దే లవ్ ఇట్. యా. సో ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో ఏ యాక్టర్ బాగా క్లోజెస్ట్ మీకు, అంటే లైక్ కలవడం
మాట్లాడడం. No, we keep our professional distance, professional things like that. But every actor has their own habit. Like recently, Vishwak gar birthday అయింది. He called very limited people. He's like, ఏ వస్తున్నావా అన్నాడు. అని అంటే ఇప్పుడు ఫ్యామిలీ అన్న తర్వాత నువ్వు రావాల్సిందే అని అన్నాడు. ఐ లైక్ డన్. హీ ట్రీట్స్ పీపుల్ లైక్ ఫ్యామిలీ. నాని గారు ఎవ్రీ టైమ్ వీ డూ అ మూవీ లైక్ హిట్ 1, 2, 3 నేను చేశాను, బ్యాక్ టు బ్యాక్ 3 చేశాను. ఎవ్రీ టైమ్ వీ డూ అ మూవీ విత్ హిమ్, హీ ట్రీట్స్ అస్ వెరీ పర్సనలీ, నాట్ లైక్ 100 మందిని పిలిచేసి హే గైస్ అన్నట్టు కాకుండా వెరీ లిమిటెడ్ పీపుల్, ఆల్ ద యాక్టర్స్ వీ సిట్ అండ్ హీ టాక్స్ అబౌట్ అక్కడ బాగా చేసావు, యూనో హియర్ యూ డిడ్ గ్రేట్. అలా అందరికీ వీ గెట్ అ గుడ్ ఫీడ్బ్యాక్ సెషన్ వైల్ వీఆర్ ఎంజాయింగ్ హ్యావింగ్ గుడ్ ఫుడ్, టాకింగ్, సినిమాలు చూస్తాము, పాటలు నడుస్తూ ఉంటాయి. సో దట్స్ అ బ్యూటిఫుల్ వే ఆఫ్ రెస్పాండింగ్. అండ్ దుల్కర్ సల్మాన్ గారు ఈజ్ లైక్ దాట్. సార్ ఏదో మాట వరుస కన్నా నేను పార్టీ లేదా సార్ హిట్ కొట్టాము అని అనగానే హీ హోస్టెడ్ ఎ పార్టీ. ఐ లైక్ ద హోల్ టీమ్ వాజ్ లుకింగ్ ఎట్ మీ, నువ్వు పార్టీ అడిగా కాబట్టి ఇచ్చారు అని. ఐ లైక్ యో నేనేదో మాట వరుస కన్నా. లైక్ లేదు నువ్వు అడిగావు, ఈవెన్ ఐ వాంటెడ్ టు పార్టీ, వీళ్ళందరూ అలసిపోయి ఉన్నారు, కమ్ వీల్ సెలబ్రేట్ అని అన్నారు. వీ వెంట్, సెలబ్రేటెడ్, ద హోల్ టీమ్ కేమ్, వీ సెలబ్రేటెడ్. టెక్నీషియన్స్ నుంచి ప్రొడ్యూసర్ నాగవంశీ గారు వచ్చారు అండ్ వెంకటలూరి గారు వచ్చారు. వీ ఆల్ సెలబ్రేటెడ్. లైక్ దట్ వాజ్ అ వెరీ హార్ట్ వార్మింగ్ మూమెంట్ మా అందరికి. ఇట్స్ లైక్ నైస్. సూపర్. అండ్ నాని గారిది ఒక డిఫరెంట్, అంటే అదొక న్యాచురల్ యాక్టింగ్, అంటే బ్యూటిఫుల్ మన యాక్టింగ్. ఇంట్లో కుర్రోడు, పక్కింటి అబ్బాయి, ఎదురింటి అబ్బాయి. సో మనది మన బ్రదర్ కదా, అలా అంత న్యాచురల్ ఉంటుంది. ఆయన అలానే ఉంటారు, తను కూడా అలానే ఉంటారు. అవును. ఎస్. సో అంటే మీరు పిక్ చేసుకునేది ఏంటి? ఆయన ప్రతిసారి ఒక మాట అంటారు, సినిమాలో క్యాల్కులేషన్స్ ఎంతో మ్యాజిక్ కూడా అంతే అవ్వాలి. ఓకే. హీ బిలీవ్స్ ఇన్ మ్యాజిక్. ఒక సెట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, హీ నోస్ హౌ మచ్ ద మూవీ విల్ వర్క్. దాని తర్వాత ఓ 20% or 30% హీ లీవ్ ఇట్ టు మ్యాజిక్. ఇక్కడ మ్యాజిక్ అవుతుంది అండ్ ఐ బిలీవ్ ఇట్. ఐ బిలీవ్ ఇన్ ద మ్యాజిక్. నాకు అది తెలియకుండా నాలో చిన్నప్పటి నుంచి ఉంది, ఏదో మ్యాజిక్ అవుతుంది సినిమాలో అని. దట్ ఆయన కూడా అదే చెప్పేసరికి అన్నా మావనివే నువ్వు, మావనివే అని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. హీస్ దట్ హంబుల్ గ్రౌండెడ్ పర్సన్ హూ నోస్ ద రియాలిటీ. దెబ్బ తగిలితే ఎలా రియాక్ట్ అవుతారు, హౌ పీపుల్ గెట్ ఎఫెక్టెడ్ హియర్ అని. హీ రెస్పెక్ట్స్ ఎవ్రీ ఇండివిజువల్ లైక్ దెర్ ఓన్. సూపర్. అండ్ అడవి శేషు గారు, ఓ హీస్ ఎన్సైక్లోపీడియా. అమ్మో, మీరు అనుకున్న Encyclopedia. గన్స్ చాలా ఎక్కువ అతని ఫిల్మ్స్ లో పోలీస్ క్యారెక్టర్ అండ్ ఆర్మీ క్యారెక్టర్ ఇలాంటివి. ఇప్పుడు గూఢచారి 2 చూడండి, గూఢచారి. వెరీ స్టైలిష్, హీ లుక్స్ వెరీ స్టైలిష్. ఐ హావ్ సీన్ కపుల్ ఆఫ్ షార్ట్స్. ఒక్కొక్క ఫిల్మ్ కి సంబంధమే ఉండదు. హీస్ అ వెరీ అడవి యూనిక్ శేషు మ్యాన్. గారు అసలు ఒక యూనిక్ పర్సన్ లా అనిపిస్తారు. కదా? ఎన్సైక్లోపీడియా. యూ టాక్ టు హిమ్ అబౌట్ సినిమా, ఎప్పుడో కూడా మాట్లాడగలుగుతారు ఆయన. ఓ, అమ్మో, విత్ సినిమా హీ హాజ్ వెరీ స్ట్రాంగ్ నాలెడ్జ్, వెరీ స్ట్రాంగ్ నాలెడ్జ్. ఈజ్ ఆల్ 99.99 is not accepted by him. 100 is accepted by him. Ammo, he's very critical thinking and ఆ క్లారిటీ ఉంది ఆయనకి. ఆయన మ్యాజిక్ వదిలేరు. నా 100 ఇచ్చిన తర్వాత మ్యాజిక్ అయితే బోనస్ అంటారు ఆయన. సో నేను కొంచెం లాస్ట్ బెంచ్ కాబట్టి 60% ఇచ్చామా, 40% మ్యాజిక్ చేస్తుందేమో అన్న నమ్మకంతో. దట్ మ్యాజిక్ ఈజ్ ఆల్వేస్ దేర్. సూపర్. అండ్ దట్ మ్యాథ్ ఈజ్ ఆల్సో వెరీ నెసెసరీ ఫర్ సినిమా. సో అందరూ హీరోస్ గురించి మాట్లాడేసుకున్నాం కదా, అండ్ యాక్ట్రెసెస్ గురించి ఏమైనా చెప్పండి. యూ టాక్ విచ్ యాక్ట్రెస్? రష్మిక గారు. రష్మిక గారు ఇన్ యానిమల్ వీ వర్క్. అసలు యానిమల్లో అందరు నేను ఆవిడ ఓన్ బ్రదర్ అని ఫిక్స్ అయిపోయారు. ఎవ్రీ వన్ థాట్ ఐ వాజ్ హర్ ఓన్ బ్రదర్. అవునా? ఎవ్రీ వన్ క్యారెక్టర్ యాక్టర్స్ చేసేవాళ్ళు. అనిల్ కపూర్ గారు చూసి బాయ్ బాయ్ నో క్యా, లైక్ హా అని నేను అన్నా. రష్మిక ఈజ్ స్టిల్ గిగ్లింగ్, లైక్ యా నో అంటే యా. దే ఆల్ బిలీవ్డ్ ఇట్ ఫర్ అ డే ఆర్ 2. దే బిలీవ్ దట్ షీ అండ్ ఐ ఆర్ బ్లడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యా. సో అంటే అంత వి లుక్ వెరీ ఐస్. మీమ్స్ చేశారండి వేర్ రష్మిక అంటే నేను think చేస్తా, అది ఓకే, అది నేను చూసా. బట్ మీరిద్దరు కూడా అలానే ఉన్నారా? లైక్ we were like that only. తను అలా ట్రీట్ చేశారా, మీరు అలా ట్రీట్ చేశారా? Yeah. Once Rashmika comes to the set, she is in the character, I am in the character.
Ranbir Kapoor is in his character. So we all are in character. So we treated each other like family. Me and Rashmika, we treated each other like family when we were working. అండ్ బుల్లెట్ మీద తీసుకొచ్చే సీన్ ఉంది, నీకు వచ్చు కదా అనింది. ఏమో డౌటే అని అన్నా నేను. డౌటే పడితే అంటే పడితే ఇద్దరం పడతాం ఏం కాదులే అనేది. నో, దట్స్ అ బిలీఫ్. దట్స్ వేర్ ఐ అండర్స్టూడ్. ఇట్స్ అగైన్ షీ బిలీవ్స్ ఇన్ మీ అండ్ ఐ నో హౌ టు రైడ్ అ బైక్. కానీ బట్ స్టిల్ వీ వర్ ప్లేయింగ్ అరౌండ్. ఇలా పడితే ఇద్దరం పడతాం. అటు సైడ్ పడు అటు సైడ్ సైలెన్సర్ ఉంటుంది, కాలుతుంది నాకు, నేను ఇటు సైడ్ పడతా, నువ్వు అటు సైడ్ పడు. వీఆర్ ప్లానింగ్ ది క్రాష్ ఆల్సో. యా, సూపర్. అండ్ అంటే లైక్ ఒక యాక్టర్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏంటి? that varies a lot from individual to individual. Like what kind of an actor you want to be. Some like commercial, some like subtlety, some like drama. That varies. The basic necessity is keep your mental, physical, emotional and financial health good. Don't be lenient with your mental health. Don't be lenient emotional kada. Don't throw your emotions everywhere. It's not about containing. At least know how to handle them. No one can. We need again good teachers, good mentors, good friends, good actors, good colleagues. They teach you all this. So they teach you all that. There will be people who will tamper with your brain. They'll prove you that you're wrong even if you're not. They'll point out silly mistakes and make you look stupid. They'll eat your confidence. There are రెండు వర్గాలు ఉంటారు, బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ వేర్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ టైమ్. దేనికి ఎక్కువ అటెన్షన్ ఇస్తున్నావు. ఐ హ్యావ్ గాన్ త్రూ సంథింగ్ లైక్ దట్. ఇట్ టుక్ టైమ్ ఫర్ మీ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. నౌ ఐ అండర్స్టాండ్. ఐ బీన్ మ్యానిపులేటెడ్ దిస్ మచ్, ఐ బీన్ ఇన్సల్టెడ్ దిస్ మచ్ అని ఇప్పుడు రియలైజ్ అవుతున్నా నేను. అంటిల్ ఐ వాజ్ దేర్ ఐ డిడ్ నాట్ నో. బట్ నౌ I think I'm surrounded by right people where they're teaching me without teaching me. సూపర్. Yeah. అండ్ అంటే ఒక యాక్టర్ ఖచ్చితంగా షాపింగ్ చేయాలి అన్న అట్లేం లేదండి. ఇట్ డిపెండ్స్. నాకు బట్టలు అంటే ఇష్టం. మీరు కేక్ తీసుకొచ్చే పైసలతో వెళ్ళి ఏదైనా షార్ట్స్ కొనుక్కోవచ్చు, లేదా సంథింగ్ న్యూ. ఐడియా రాలేదే. అయ్యో, మీరు ఒక షర్ట్ ఇచ్చి ఉంటే ఇప్పుడే ఈ షర్ట్ మార్చుకుని ఆ షర్ట్ వేసుకునేటోండి నేను. ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ అరౌండ్. ప్లాన్ చేస్తాం. నో, సంథింగ్ లైక్ దట్. ఐ లైక్ బట్టలు అండి. నాకు బట్టలు చాలా ఇష్టం. ఐ కీప్ షిఫ్టింగ్. కొన్నిసార్లు ఇష్టమైన వారాలు వేసుకుంటూ ఉంటా. దే కీప్ గోయింగ్ ఆన్ మై బాడీ ఫర్ లాంగ్ టైమ్. తెల్ల చొక్కాలు అంటే ఒక టైంలో నాకు చాలా ఇష్టం. డజన్ తెల్ల చొక్కాలు ఉన్నాయి. మళ్ళీ దాంట్లో లెనిన్లో కావాలి, కొన్ని కాటన్లో కావాలి, కొన్ని షైనీ కాటన్లో కావాలి, కొన్ని సూట్ కోసం కావాలి, కొన్ని కాలర్ ఇలా కావాలి, అలా కావాలి, ఎత్తుక్కుంటాను. నాకు బట్టలు ఐ లైక్ క్లోత్స్. ఓకే. సో అంటే ఎక్కువగా లైక్ ఆన్లైన్ షాపింగ్ చేస్తారా, ఆఫ్లైన్ షాపింగ్ అండి. వేస్తే కానీ మనకు ఫీల్ రాదు. సో అంటే ఎక్కువగా ఏ షోరూమ్ యూస్ చేస్తాను? ఐ కీప్ విజిటింగ్. కొన్నిసార్లు అంటే మోస్ట్లీ బాయ్స్ కంటే ఈ బ్రాండ్లో షర్ట్స్ కంఫర్ట్ ఉంటుంది. అట్లేం లేదండి. కొన్ని రోడ్డు మీద వెళ్తూ ఉంటే అలా చొక్కా కనిపించింది అనుకోండి, భలే ఉంది ఇది నాకు బాగుంటుంది అని చెప్పి ఆపేసి 200 రూపాయల చొక్కా కూడా ఉంది నా దగ్గర. 100 రూపీస్, 200 రూపీస్, 300 రూపీస్, 500. ఇట్స్ నాట్ అబౌట్ ద కాస్ట్, ఇట్స్ అబౌట్ వెదర్. అది నేను వేసుకున్నాక ఎలా ఉంటుంది అంతవరకే. దేవర్ టైమ్స్ ముంబైకి వెళ్ళిన ప్రతిసారి స్ట్రీట్ షాపింగ్ చేస్తా. ఒక 1 డే మొత్తం గల్లీలు తిరుగుతా. వియర్డ్ ప్యాంట్స్ ఉంటాయి. ఒకటి అయితే చాలా ఎక్సైటెడ్గా కొనుక్కున్నా. అది వేసుకున్న ఇంటికి వచ్చి వేసుకున్న తర్వాత మై మామ్ ఈజ్ లైక్, పిచ్చిలేసిందా నీకు? సరే వీళ్ళకి అర్థం కాదు ఫ్యాషన్ అని చెప్పి అదే వేసుకుని ఒకసారి మాల్కి వెళ్ళా. జనాలు నేను నడుస్తుంటే అది చూడు, ఆడు బట్టలు చూడు ఎట్లున్నాడు చూడు అని అంటే, ఓ మనం రాంగ్ బట్టలు వేసుకున్నాం అంటే ఇంకా దాచుకుని పెట్టుకున్నా. అది ఉపయోగపడుతుంది చూడండి. సమ్ మూవీ మేబీ అది సినిమాకి బాగుంటుందేమో, అది ఉపయోగపడుతుంది. అది ఇంకా అలానే దాచుకుని పెట్టుకున్నాం. కొన్న దగ్గర బ్లాక్, ఎవ్రీథింగ్ ఇస్ బ్లాక్. ఇట్స్ జస్ట్ దట్ పైన ఏదో పెద్ద గోన్స్ అని చేసినట్టు ఉంటుంది, ఒక అఘోరాకి వేసినట్టు ఉంటుంది మొత్తం అంతా దారాలు. మళ్ళీ కింద ప్యాంట్ ఇస్ ఆల్ అబౌట్ దట్ స్టైలిష్, దాన్ని ఏమంటారు, స్ట్రిప్స్ లాగా వస్తాయి. స్టైలిష్ స్ట్రిప్స్ వస్తూ ఉంటాయి. మొత్తం అంతా దారాలు ఉంటుంది. దాంతో నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నా. అయిపోయి ఈడెవడో మాంత్రికుడు తప్పించుకుని వచ్చాడు రా అనుకున్నారు. టోటల్ బ్లాక్, టోటల్ చెప్పులు బ్లాక్, కళ్ళద్దాలు బ్లాక్. అప్పట్లో అయితే ఇంకా గడ్డం కూడా ఉండే నాకు, లాంగ్ హెయిర్. పీపుల్ ఫ్లిప్డ్ ఆ రోజునే.
నాకు బాగా అనిపించింది. అది లైక్ ఓకే మేబీ రాంగ్ ఫ్యాషన్. అలాంటి అంటే ఎక్స్పెరిమెంట్లు చేయాలి మరి. ఓకే. Yeah. సో ఫిట్నెస్ 2 hours చేస్తారు ఎవ్రీడే. Not every day, sometimes 1 day, sometimes 2. I mean, I keep it on a loop. సో పర్ డే 6 times మీరు. Yeah, sometimes no.